ప్రతిరోజు 3 అధ్యాయాలు వరుసగా మత్తయి సువార్త నుండి లేక ఆదికాండం నుండి చదవడం మొదలుపెట్టండి. ఒక సంవత్సరంలోగా పూర్తిగా బైబిల్లో తీరిగ్గా చదివిన వారు అవుతారు. బైబిల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి పొక్కిసం. ఈ గ్రంథం ప్రపంచ గ్రంథములలో అన్నిటికంటే వ్యత్యాసమైనది, సజీవమైనది. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతాడు. మరి మీరు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రాము. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి జ్ఞాపకమునకు రావు. క్రొత్త ఆకాశము